ఎలాగంటే ఆసక్తి, దేహంపై అభిమానం, నాది అనే భావం లేకుండా పరమాత్మ యందే ఎప్పుడూ మనసును నిలిపి కేవలం యజ్ఞం అనగా దేవుని సేవ కొరకే చేసే పనులన్నీ దేవుడిలో కలిసిపోతాయి. ఉదాహరణకు ఒక సైనికుడు దేశం కోసం యుద్ధం చేస్తున్నాడు. అతనికి యుద్ధం గెలిస్తే వచ్చే బహుమతులపై ఆసక్తి లేదు. దేశాన్ని రక్షించాలనే ఏకైక ధ్యేయంతోనే యుద్ధం చేస్తున్నాడు. ఇలాంటి కర్మలు దేవుడి సేవగా భావించబడతాయి. పూర్తిగా భగవంతుడి ధ్యాసలోనే నిమగ్నమైన వారికి యజ్ఞంలో వాడే వస్తువులు, హోమంలో వేసే ద్రవ్యాలు, అగ్ని, యజ్ఞం చేసేవాడు, హోమం చేసే విధానం కూడా బ్రహ్మమే. ప్రతిదాన్ని కూడా ఈ విధంగా భగవంతునిగా చూసేవారు భగవంతుణ్ణి సునాయాసంగా పొందుతారు. కొంతమంది యోగులు భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ దేవతలను పూజిస్తారు. కొందరు బ్రహ్మజ్ఞానులు పరమసత్యమనే అగ్నిలో తమ ఆత్మను సమర్పిస్తూ హోమం చేస్తారు. పట్టుదల కలిగిన యోగులు కొందరు మనసును అదుపు చేయడం ద్వారా ఇంద్రియాలను అదుపు చేస్తారు. ఇంద్రియాల పనులన్నింటినీ జ్ఞానంతో ప్రకాశించిన ఆత్మ సంయమ యోగం అనే అగ్నిలో హోమం చేస్తారు. కర్మయోగంలో యజ్ఞాలు అనేక రకాలు ఉంటాయి. కొందరు ధనంతో యజ్ఞం చేస్తారు. ఉదాహరణకు దేవాలయాలకు విరాళాలు ఇవ్వడం, అన్నదానాలు చేయడం వంటివి. కొందరు తపస్సుతో యజ్ఞం చేస్తారు. మరికొందరు యోగ సాధనతో యజ్ఞం చేస్తారు. ఉదాహరణకు ధ్యానం చేయడం. ఇంకొందరు అహింసను పాటించడం ద్వారా లేదా జ్ఞాన గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా తమను తాము శుద్ధి చేసుకుంటారు. ఈ విధంగా వివిధ యజ్ఞాలను ఆచరించడం ద్వారా సాధకులు తమ పాపాలను పోగొట్టుకుని ఆత్మజ్ఞానాన్ని పొంది చివరికి పరమాత్మను చేరుకుంటారు. ఇలాంటి అనేక రకాల యజ్ఞాలు వేదాల్లో చాలా వివరంగా చెప్పబడ్డాయి. ఈ యజ్ఞాలన్నింటినీ త్రికరణ శుద్ధితో చేసినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయని తెలుసుకుని బంధాల నుండి విడుదల కావాలి. అర్జున, డబ్బుతో చేసే యజ్ఞం కంటే జ్ఞాన యజ్ఞం చాలా గొప్పది. అన్ని పనులు జ్ఞానంలోనే పూర్తవుతాయి. అసలు యజ్ఞమే చేయని వారికి ఈ లోకంలో సుఖం లభించదు. ఇక పరలోకం గురించి చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజమైన జ్ఞానం కలిగిన గురువుల దగ్గరికి వెళ్ళి వారికి నమస్కరించి సేవ చేసి అనుకువగా ప్రశ్నించడం వలన ఆ జ్ఞానాన్ని నీవు కూడా తెలుసుకోగలవు. అర్జున, ఈ జ్ఞానాన్ని తెలుసుకున్న తర్వాత మళ్ళీ నీవు మోహాన్ని అనగా అజ్ఞానాన్ని పొందవు. ఆ జ్ఞానం ప్రభావంతో అన్ని ప్రాణులు నాలో భాగమేనని, అవి నాలోనే ఉన్నాయని నీవు అర్థం చేసుకుంటావు. ఒకవేళ నీవు పాపాత్ములందరికీ